తెలిసి కొన్ని, తెలియక ఎన్నో. ఆయనకి గుప్తదానం అంటే కుడి చేతితో చేసిన సహాయం ఎడం చేతితో కూడా తెలియదు, అలాంటి దానాలు ఎన్నో చేస్తారని మీలాంటి వ్యక్తులు చాలా మంది చెప్పారు. నా త్రూ, ఇప్పుడు మీరు అన్నట్లుగానే నా త్రూనే ఎన్నో జరిగినాయండి అని చెప్పి. అంటే ఒక్కోసారి ఇందులో డిసడ్వాంటేజ్ ఉంటుందండి. ఏంటంటే ఉన్నా గానీ ఆయన ఏదో ఇస్తున్నారు కదా అని వచ్చి అడగటం, అది ఎన్నో అనలేని పరిస్థితి ఉంటుంది. అంటే రోజు కొన్ని లక్షలు వెళ్ళిపోతా ఇవ్వటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కదా. నేను అదే అంటున్నా, గవర్నమెంట్ వల్ల కూడా కాదు. ఇప్పుడు ఈ 108 ఈ కార్డుల్లో ఫ్రీ అన్నారు కదా తెల్ల కార్డులకి, వాళ్ళకి హాస్పిటల్కి డబ్బులు కట్టట్లేదు గవర్నమెంట్. ఫండ్స్ అంత హ్యూజ్ ఫండ్ ఉన్నా కానీ ఇక ఇచ్చేయటం ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు ఇన్ని అసోసియేషన్లు ఉన్నాయి, ఇంతమంది ఉంది, అక్కడ అంత డబ్బు ఉంది, వాళ్ళందరికన్నా ఎక్కువ ఈయనే చేస్తుంటారు. ఇప్పుడు ఇంకా ఏదో ఒకటి చేయాలని ఏదో ఇంకో పెద్ద ఆలోచనలో ఉన్నారు. అలా దేవుడు ఇచ్చింది ఏముందిలే, మన హ్యాపీ కదా, మన వల్ల పడకుండా ఉంటే చాలా. అట్లా ఆయన ఒక రేంజ్ లో అంటే మెగాస్టార్ గా ఒక వెలుగుతున్న టైంలో సడన్ గా టర్న్ అయ్యి పాలిటిక్స్ సైడ్ వచ్చారు. సో పాలిటిక్స్ లో మీరు కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు ఆయనతో. అప్పుడు ఎలా ఉండింది, మీరు ఎలా అనిపించింది ఫస్ట్ ఆయన నేను ఇట్లా పొలిటికల్ గా ఎంట్రీ అనగానే మీకు ఏమనిపించింది? అది పొలిటికల్ ఫ్యామిలీ అండి. ఓకే. మా పెద్దనాన్న గారు గోపరాజు విజయ కుమార్ రాజు అని నర్సాపురం ఎంపీ చేశారు. తెలుగుదేశంలో ఉండేవారు. అప్పుడు పివి నరసింహారావు గవర్నమెంట్ పడిపోకుండా తెలుగుదేశం నుంచి ఒక 8 మంది ఎంపీని తీసుకెళ్లి గవర్నమెంట్ పడకుండా ఆపారు. అప్పట్లో చాలా పెద్ద ఇష్యూ అయింది అది. వీళ్ళందరినీ తెలుగుదేశం సస్పెండ్ చేసి ఆ రాజకీయాలను చాలా దగ్గర నుంచి చూసా. ఫస్ట్ నుంచి నేను అన్నయ్య రాజకీయాలు వద్దనే, మనకి మన మెంటాలిటీకి అస్సలు పడదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. బూత్ రాజకీయాలు ఉంటాయి, బూత్ అంటే ఎలక్షన్ బూత్, స్ట్రీట్ కో రాజకీయం ఉంటుంది, క్యాస్ట్ పరంగా రాజకీయం ఉంటుంది, మతపరంగా రాజకీయం ఉంటుంది. ఇక్కడ ఎవడి మీద ఎవరికి అభిమానం ఉండదనే. ఇదంతా ఇప్పుడు నేను ఓ పార్టీలో ఉంటే నా అపోజిషన్ వాడు అవతల పార్టీకి వెళ్ళిపోతాడు తప్ప మీ మీద అభిమానం ఈ పార్టీలో ఉండడు. ఇవన్నీ డిస్కస్ చేశారా? ఇది చాలా అసలు మీ మెంటాలిటీకి ఎట్టి బస్సులో పనికిరాని ఒక పాలిటిక్స్. ఇది చాలా హ్యూజ్ కదా. నాకు ఇబ్బంది నేను వెళ్ళా, అన్నయ్య కూడా అసలు ఫస్ట్ పార్టీ అనౌన్స్ చేసిన రోజు అన్నయ్యతో ఉన్నాను. తర్వాత ఇంకా పొలిటికల్ గా అసలు మిమ్మల్ని రీచ్ అవటం నాకు ఇబ్బంది అయిపోద్ది ఫ్యూచర్ లో, నాకు తెలుసు. అంటే వచ్చేస్తారు కదా, సక్సెస్ ఉండగానే చుట్టూ చేరిపోయి మళ్ళీ అలాగే ఇంటేస్తుంటారు. ఇంక నా సినిమాలో నేను చేసుకుంటాను, నేను వెళ్ళా పాలిటిక్స్. రాజకీయం అంటే అనాలి, అనిపించుకోవాలి, చాలా చాలా ఫేస్ చేయాలి. అంటే ఏం లేని చోట ఏదో ఒకటి అనాలి. అది ఇంకా దారుణం కదా. ఇప్పుడు మనం ఏదో చేస్తా అంటే ఓకే, ఆడెవడో ఏదో చేస్తే దానికి ఈడే కారణం. ముందు బురద చల్లేయటం, ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువైపోయింది సోషల్ మీడియా వచ్చాక. ఇటని అటని. సో ట్రోల్స్ అంటే ఎంత మంచి చేయని ఆ మనిషి ఏమనుకుంటున్నారు, ఎంత చేశారు, ఒక్క హెడ్డింగ్ తో లేపేస్తాడు మన 30 ఏళ్ళ ఇమేజ్ ని. అంత ఈజీ అయిపోయింది. అన్ని ట్రోల్స్ అంటే ఆయన మీద కూడా పొలిటికల్ గా ఆయన వదిలినప్పుడు ఎన్నో ట్రోల్స్, ఎన్నో మాటలు, అంటే ఎలా అనిపిస్తుంది అంటే మనకు కూడా కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది కదా. తట్టుకోవాలంటే చాలా కష్టం కదా. ఇప్పుడు క్లోజ్ గా ఉండి రోజా గారు లాంటి వాళ్ళే మాట్లాడేస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళు నా గురించి బ్యాడ్ గా మాట్లాడుతుంటే, ఇంకా బయట వాళ్ళు మాట్లాడిందని కానీ ఇది చాలా హర్టింగ్ గా ఉంటుంది. అది అన్ని తట్టుకుని రావటం అంటే ఆ విషయంలో బాగా సెన్సిటివ్ అనే ఇబ్బంది పడ్డారు. ఓకే, ఇప్పుడు లేరు కాబట్టి హ్యాపీ. 10 ఏళ్ళ పాటు అసలు స్క్రీన్ మీద లేరు. సో అప్పుడు ఎలా మళ్ళీ మీరు ఆ తర్వాత మీరేమైనా అడగడం జరిగిందా, మళ్ళీ సినిమాల్లోకి రండి అని, లేకపోతే చేద్దాం? అప్పుడు ఉండాలి అసలు టచ్లో లేను నేను. అన్నయ్య సెంట్రల్ మినిస్టర్ అయినప్పుడు కూడా ఎప్పుడన్నా అప్పుడప్పుడు చూడాలంటే వెళ్ళి కలిసి నమస్కారం పెట్టి వచ్చాడు, క్లోజ్ గా. ఇప్పుడు విశ్వంబరాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే సేమ్ మన ఒరిజినల్ క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్. ఒకటంటే 2 అంటుంటే ఆయన కాంబినేషన్ ఉంటుంది ఎక్కువ. కాంబినేషన్. ఓకే. ఇంకా ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మూవీస్? చాలా సినిమాలు చేస్తాను. రాజా సాబ్ చేస్తున్నా, హిందీ ఇంగ్లీష్ సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది. నవీన్ చంద్ర మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. అంటే కమర్షియల్ సినిమా కాదు అది, ఎన్విరాన్మెంట్ మీద ఒక సినిమా చేస్తున్నారు. చాలా ఆదర్శంగా చేస్తున్నారు. కథకు చాలా ఎక్స్ట్రాడినరీ. తమిళ్లో సినిమా చేస్తుంది కాళిదాస్ 2 అని. మొన్న థమ్సప్ యాడ్ ఒకటి చేసాం, నేను జగత్ బాబు షారుఖ్ ఖాన్.
అది చాలా లక్కీగా వచ్చింది. ఓకే. ఇద్దరు లాంగ్వేజెస్ ఇక్కడ 12 సినిమాలు చేస్తాం. 12 సినిమాలు. అంటే చిన్న సినిమాలు ఎక్కువ అందులో, పెద్ద సినిమాల కన్నా. నిఖిల్తో స్వయంభూ ఒకటి. ఫుల్ బిజీగానే ఉన్నారు. ఓటీటీలో ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను. నార్త్ స్టార్ శరత్ మరార్ గారు ప్రొడ్యూసర్, ప్రవీణ్ సత్తర్ గారు డైరెక్టర్, జగత్ పవర్ మెయిన్ క్యారెక్టర్. తమిళ్, తెలుగులో ఎక్కువ చేశారు. హిందీలో 1 or 2 మూవీస్ చేసినట్టున్నారు. ఒక సినిమా చేశాను, సూర్యవంశ్ అని. సూర్యవంశం అది తమిళ్, తెలుగు, హిందీ 3 లాంగ్వేజ్ లో 3 డిఫరెంట్ క్యారెక్టర్లు చేశా. ఎందుకంటే సూపర్ వుడ్ చౌదరి గారు నాకు బాగా లైఫ్ ఇచ్చిన ఆయన. ఆయన అప్పుడు పెదరాయుడు ఒరిజినల్ ఆయన ప్రొడ్యూసర్, నాటర్నే అని. ఆయన చిన్న మేడం అని నదియాతో సినిమా చేశారు. అందులో కూడా మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఆయన అన్ని సినిమాల్లోని చాలా సినిమాలు చేశారు తమిళ్లో. సో ఆయన సూర్యవంశం హిందీలో చేసినప్పుడు కూడా రాని ఏవి సత్యనారాయణ గారు డైరెక్టర్, ఆయన కూడా క్లోజ్, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో ఎలా అంటే ఒక కెరీర్ చాలా మంది, అంటే మీరు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది వచ్చిపోవడం ఇదంతా మీరు చూసే ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుల్ అసలు మంచి క్యారెక్టర్స్, అది చిన్న చిత్కా కాదు, ఏదైనా కూడా అద్భుతమైన క్యారెక్టర్ వస్తుంది మీకు. అంటే దీనికి ఏమంటారంటే ఇండస్ట్రీలో ఉండాలంటే అదృష్టం, ఆవగింజంతైనా అదృష్టం ఉండాలంటారు, బ్యాక్గ్రౌండ్ ఉండాలంటారు. 100% ఉండాలండి. ఇప్పుడు నేను హీరోల డేట్స్ కూడా చూస్తుంటా, కాల్ షీట్స్. ఓకే. సో అది కూడా ఒక రకంగా డిసడ్వాంటేజ్, ఒక రకంగా అడ్వాంటేజ్ ఉంటుంది. కొంతమంది హీరోలు చూసినప్పుడు కొంతమంది హీరోల సినిమాల్లో మన క్యారెక్టర్ ఉన్న రాదు. సో మన హీరోలు మన సరిపోయే క్యారెక్టర్, అంటే నేను చూసి హీరోలకి సినిమాలు చాలా తక్కువ చేస్తుంటా, బయట సినిమాలు ఎక్కువ చేస్తుంటా. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు ఆర్టిస్ట్ కదా, ముందు వీడి క్యారెక్టర్ చెప్పేస్తే కథ ఒక చేస్తాడేమో అనుకుంటారు. అసలు అలా ఉండదండి. సినిమా బాగుంటేనే, అందులో నాకు సరిపోయే క్యారెక్టర్ ఉంటే ఓకే, లేకపోతే చేయను. ఇంకో మంచి ఆర్టిస్ట్ నేను చెప్తాను. ఓకే, అలా కూడా ఉంటుందా?